ఏది జరగకూడదో అదే జరిగింది. ఏది జరుగుతుందని భయపడ్డామో అదే జరిగింది. దేవరగట్టు మరోసారి నెత్తురోడింది. ఆచారం పేరుతో సాగే అరాచకాండకు ఇద్దరు బలైపోయారు. కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవంలో కర్రలతో దాడి చేసుకోవడంతో తలలు పగిలి చనిపోయారు. ఇనుప రింగులు ఉన్న కర్రలతో కొట్టుకోవడమే ఈ విషాదానికి కారణం. మరో 78 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఒకరు అరికెరికి చెందిన తిమ్మప్పగా గుర్తించారు. మృతదేహాలను ఆలూరు హాస్పిటల్కి తరలించారు. ఇద్దరిలో ఒకరు గుండెపోటుతో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. గాయపడ్డ వారికి స్థానికంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఏడు కూడా బన్నీ ఉత్సవానికి దాదాపు 2 లక్షల మంది హాజరయ్యారు. కర్రలు కాగడాలు పట్టుకుని మాళమల్లేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలోనే మరణాల వరకు పరిస్థితి వెళ్లింది. ఇటు పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా, అవగాహన సదస్సులు పెట్టినా ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదు. ఇది ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం అంటూ కర్రలు పట్టుకుని సమరానికి సిద్ధమైపోతున్నాయి 11 గ్రామాలు. కర్రల సమరంలో విషాదానికి సంబంధించి మా ప్రతినిధి చంద్రశేఖర్ స్పెషల్ రిపోర్ట్. దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో హింస ఏమాత్రం ఆగలేదు. ఈ ఏడాది బన్నీ ఉత్సవాల్లో జరిగిన హింసలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒకరు అరికెరకు చెందిన కోసిగి తిమ్మప్ప గుర్తించారు. మరొకరు గుర్తులేని వ్యక్తి. అయితే అతను గుండెపోటుతో మృతి చెందారని పోలీసులు చెబుతున్నారు. అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు చెబుతున్నారు. ఈ 2 మృతదేహాలను ఆలూరు ఆసుపత్రికి తరలించారు. అయితే మొత్తం మీద 78 మంది గాయపడ్డారు. వారిలో 4 పరిస్థితి తీవ్రంగా ఉంది. వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స చేయిస్తున్నారు. దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో హింస అనేది ఇవాళ కొత్త కాదు. ప్రతి ఏటా అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎంత బందోబస్తు చేపట్టినప్పటికీ ఈ కర్రల సమరంలో పెద్ద ఎత్తున గాయపడడం, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్న సందర్భాలు ఉన్నాయి. అయితే 2 ఏళ్ల క్రితం కూడా మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే చెట్టు కూలి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అదే సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. అంటే అప్పటికి ఇద్దరు చనిపోయారు. అంతకుముందు కూడా అనేక సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఈ గ్రామాల ప్రజలు బన్నీ ఉత్సవంలో కర్రలు వినియోగించడాన్ని, ప్రత్యేకించి ఇనుప రింగులు ఉన్న కర్రలు వినియోగించడాన్ని ఏమాత్రం వెనుకాడడం లేదు. ప్రతి ఏటా విజయదశమి సందర్భంగా దేవరగట్టులో బన్నీ ఉత్సవం అనేది సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. హొలగుంద మండలం నెరణికి తాండా, కొత్తపేట, సులువాయి వంటి దాదాపు 11 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాలను చూసేందుకు దాదాపు 2 లక్షల మంది ప్రజలు హాజరవుతారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరవుతారు. దేశమంతా దసరా సందర్భంగా పండుగ వాతావరణం ఉంటే ఇక్కడ పండుగతో పాటు భక్తితో కూడుకున్న హింస కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మాళమల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం తరువాత జైత్రయాత్ర కొనసాగుతుంది. ఆ జైత్రయాత్రలో ఉత్సవ విగ్రహాలను సొంతం చేసుకోవడం గ్రామాల ప్రజలు పోటీ పడతారు. అయితే ఈ ఏడాది కళ్యాణోత్సవం తర్వాత 800 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై నుంచి ఉత్సవ విగ్రహాలతో కిందికి వస్తున్న సందర్భంలోనే ఈ సంఘటన జరిగింది. పల్లకిని లాక్కొని వెళ్లేందుకు 2 గ్రామాల మధ్య జరిగిన పోటీలోనే ఒకరు తీవ్రంగా గాయపడి, అంటే కర్రలతో కొట్టుకున్న సందర్భంగా కోసిగి తిమ్మప్ప అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మరొకరు కూడా చనిపోయారు. అయితే ఆ వ్యక్తి గుండెపోటుతోనే చనిపోయారనేది పోలీసుల వాదన. కారణం ఏదైనప్పటికీ దేవరగట్టు బన్నీ ఉత్సవాలు హింసాత్మకంగా మారడం
రక్తపాతం అనేది సర్వసాధారణమైంది. అనేక మంది ఈ కర్రల సమరంలో గాయపడడం అనేది ఇక్కడ సర్వసాధారణంగా మారింది. ఈ ఏడాది కూడా 78 మంది తీవ్రంగా గాయపడ్డారు. 800 మంది పోలీసులతో బందోబస్తు కూడా ఈ ఏడాది ఏర్పాటు చేశారు. బాడీ ఓన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, ఫ్లడ్ లైట్ల వెలుతురులో అయినా ఈ హింస ఆగిపోతుందని పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఈ ఏడాది మరింత రెచ్చిపోయి ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది. మనం చూడొచ్చు, ఈ ఎక్కడ చూసినా దేవరగట్టులో విజయదశమి రోజు అర్ధరాత్రి తర్వాత దాదాపు 2 లక్షల మంది హాజరవుతారు ఈ వేడుకను చూసేందుకు. ఈ ఏడాది ఇటలీ నుంచి కూడా పాత్రికేయులు ఈ వేడుకను కవర్ చేసేందుకు వచ్చారంటే దేవరగట్టు బన్నీ ఉత్సవానికి ఎంత ప్రాచుర్యం ఉందో మనకు తెలుస్తోంది. అయితే ఈ బన్నీ ఉత్సవంలో కర్రలు వినియోగించకుండా, ప్రత్యేకించి ఇనుప రింగులు ఉన్న కర్రలు వినియోగించకుండా అధికారులు నెల రోజుల నుంచే కసరత్తు ప్రారంభిస్తారు. దాదాపు ఈ 10 గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం, అలాగే గ్రామాల్లో ఇళ్లలో తనిఖీ చేసి కర్రలను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు చేపట్టినప్పటికీ విజయదశమి రోజున యథావిధిగా వేల సంఖ్యలో కర్రలతో ఈ దేవరగట్టు కర్రల సమరానికి హాజరవుతారు. ఈ ఏడాది కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినప్పటికీ హింసని మాత్రం ఆపలేని పరిస్థితి. గతంలో ఇది దాదాపు శతాబ్దాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతున్నప్పటికీ క్రమంగా ఈ వేడుకలోనే కక్షల ప్రత్యర్థులను అంతమొందించేందుకు దేవరగట్టు బన్నీ ఉత్సవాన్ని వేడుకగా చేస్తున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల్లో కూడా అవగాహన కలిగింది. కక్షలకు స్వస్తి చెప్పినప్పటికీ ఈ కర్రల సమరంలోనే ఇనుప రింగులు ఉన్న కర్రలతో కొట్టుకోవడం ద్వారా తలకు తీవ్రంగా గాయాలై ప్రాణాలు కోల్పోతున్నారు. మండుతున్న కాగడాలను జనంలోకి విసిరివేయడం ద్వారా తీవ్రంగా కాలిన గాయాలవుతున్నాయి. ప్రతి ఏటా కనీసం 100 మందికి పైగానే గాయపడుతున్న సందర్భాలు. ఈ ఏడాది ఇప్పటికే 78 మంది గాయపడ్డారు. అందులో మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆదోని ఆసుపత్రికి తరలించారు. మొత్తం మీద అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ దేవరగట్టు కర్రల సమరంలో మాత్రం హింసను ఆపలేకపోయారు. ఇక స్థానికులైతే ఇది కర్రల సమరం కాదు, సంప్రదాయ వేడుక, తమ సంబరం అని చెప్పుకుంటారు. అయితే ఇక్కడ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా కర్రల సమరమేనని ఈ ఏడాది కూడా నిరూపించిన పరిస్థితి. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, దేవరగట్టు నుంచి. కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవంలో 2 మృతి చెందారు. ఇనుప రింగులు ఉన్న కర్రలతో కొట్టుకోవడంతో చనిపోయారు. మరో 78 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు అరికెరికి చెందిన తిమ్మప్ప మరొకరు గుర్తు తెలియని వ్యక్తిగా చెప్తున్నారు. మృతదేహాలను ఆలూరు హాస్పిటల్కి తరలించారు. గాయపడ్డ వారికి స్థానికంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. బన్నీ ఉత్సవంలో వేలాదిగా కర్రలతో పాల్గొన్నారు స్థానికులు.